ట్రాన్స్పోర్ట్ లేయర్ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఒక చిన్న రాస్తాను, ఒక 5 కంజక్షన్ ఇన్ నెట్వర్క్. చిన్న మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ నుంచి వచ్చే ఏవే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఉన్నాయో చిన్నవి. సో కంజక్షన్ ఇన్ నెట్వర్క్ ఇది ఎందుకు వస్తుంది? ఓవర్లోడ్ ద నెట్వర్క్ లీడ్స్ టు డ్రాప్డ్ ప్యాకెట్స్ రిక్వైర్డ్. కొన్ని ప్యాకెట్స్ని డ్రాప్ చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం చూస్తారా, ఇలా ఇప్పుడు అది పంపుతూనే ఉంది, నా సైజు చిన్నవని ఇక్కడ ప్యాకెట్స్ అన్నీ ఓవర్ఫ్లో అయిపోయి డ్రాప్ అయిపోతుంది, ఓవర్ఫ్లో అయిపోయి ప్యాకెట్స్ లాస్ చేస్తాయి. సో కంజక్షన్ అనే నెట్వర్క్ వల్ల ఇది ఒక పర్ఫార్మెన్స్ ఇష్యూ మనకి ట్రాన్స్పోర్ట్ లెవెల్. అంటే ఇన్ఎఫిషియెంట్ టీసీపీ అండ్ ఐపీ కాన్ఫిగరేషన్ కూడా మనకి అంటే ఎఫిషియెంట్గా లేదు. ఎందుకంటే సబ్ ఆప్షనల్ టీసీపీ సెట్టింగ్ కాల్ కెన్ రెడ్యూస్ ద థ్రోపుట్. ఇప్పుడు లైక్ స్మాల్ విండో సైజ్ ఉంది, విండో సైజ్ అంటే ఉంది కాబట్టి థ్రోపుట్ అనేది మనం పెంచలేము, థ్రోపుట్ సైజ్ తక్కువ ఉంటుంది. అట్లనే హై లేటెన్సీ ఇవి దీనివల్ల మనకి ఏమైపోతుంది, టీసీపీ సెట్టింగ్స్ వల్ల దీనివల్ల మనకు థ్రోపుట్ అనేది తగ్గుతుంది. అదే లేటెన్సీ అనే ప్యాకెట్ లాస్ వల్ల. ఇప్పుడు లాంగ్ ఆర్టీటీఎస్ రౌండ్ ట్రిప్ టైమర్ అనేది ఎక్కడ వస్తుంది అంటే ముందు టైమర్ మేనేజ్మెంట్లో వస్తుంది. ఓకే, టైమర్ మేనేజ్మెంట్లో వస్తుంది అది రౌండ్ ట్రిప్ టైమర్ ఆర్ అన్రిలయబుల్ లింక్స్ ఇంపాక్ట్ పర్ఫార్మెన్స్. దీనివల్ల ఏమవుతుంది, పర్ఫార్మెన్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది లేటెస్ట్ అండ్ ప్యాకెట్ లాస్ వల్ల. తర్వాత ప్రోటోకాల్ ఓవర్ హెడ్స్, సర్టన్ ప్రోటోకాల్స్ యాడ్ సిగ్నిఫికెంట్ ఓవర్ హెడ్ ఇంప్రెసివ్ థ్రోపుట్. దీనివల్ల ప్రోటోకాల్స్ వల్ల కూడా మనకు ఓవర్ హెడ్స్ అనేది కాస్ట్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ది పర్ఫార్మెన్స్ ఇష్యూ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లెవెల్. తర్వాత సెక్యూరిటీ ఓవర్ హెడ్స్, ఎందుకంటే ఎన్క్రిప్షన్ ఎగ్జాంపుల్ లైక్ టీఎల్ఎస్ కెన్ స్లో డౌన్ ద ప్యాకెట్ హ్యాండిలింగ్ అనేది తక్కువ అయిపోతుంది. స్లో డౌన్ ద ప్యాకెట్ హ్యాండిలింగ్ అనేది తక్కువ చేస్తుంది. ఇది ఒక సెక్యూరిటీ ఓవర్ హెడ్స్ అనేది లాస్ అవుతుంది. దిస్ ఆల్ 5 performance issues, some of the performance issues from the transport layer.